శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గణేశ చవితి, వినాయక చతుర్థి ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27వ తేదీ బుధవారం వచ్చింది. వినాయక స్వామి భాద్రపద శుక్లపక్ష చవితి తిథి నాడు జన్మించాడు. చవితి గడియలు 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభమవుతాయి. సూర్యోదయ కాలాన్ని ప్రామాణికంగా చేసుకునే సాంప్రదాయం మనకుంది కనుక 27వ తేదీ బుధవారం ఉదయం వినాయక చవితి పండుగను ప్రారంభించుకోవడం ఉత్తమం. సహజంగా భాద్రపద శుక్లపక్ష చవితి రోజున గణపతి పండుగను ప్రారంభించి భాద్రపద శుక్లపక్ష అనంత చతుర్దశి రోజున అనగా 10వ రోజున ఈ పండుగను మనము నిమజ్జనంతో ముగుస్తాము. అనగా గణపతి స్వామి 14వ తిథి రోజున ఆయన్ని నిమజ్జనం చేసేటువంటి అలవాటు పరిపాటి మనకుంది. ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భాగ్యనగరంతో పాటు అందరూ దీన్ని అనుసరిస్తారు. 25 ఆగస్టు 27వ తారీఖు బుధవారం నుంచి 2025 సెప్టెంబర్ 6 శనివారం గణేశుని యొక్క పండుగ ముగుస్తుంది. ఆ రకంగా చేసుకోవడమే సాంప్రదాయం మనకు. దానివల్ల ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మనకు లేవు. ఈ సాంప్రదాయాన్ని మనం అందరం కూడా అనుసరించి గణపతి పండుగను జరుపుకొని గణపతి స్వామి ఆశీస్సులు అందుకుందాం.